హాయ్! నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బోటి గోంగూర కర్రీ అండి. సండే స్పెషల్. ఇది చాలా మందికి బోటి కూర రాదు. అది ఎలా చేయాలో తెలీదు. అందుకే పూర్తిగా వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతది. హాట్ వాటర్ వేసుకొని దానిలో బోటి ఉంటది కదా! బోటి వేయాలి. ఆ పైన వాటర్ వేస్తే పైన తోలంతా వచ్చేస్తది. అది శుభ్రంగా మనం తీసుకోవాలి. తర్వాత పేగులు ఉంటాయి కదా! ఆ పేగులు కూడా హాట్ వాటర్‌లోనే ఏసుకోవాలి. ఏసుకుంటే శుభ్రంగా లోపల ఏమన్నా ఏమైనా ఉన్నా అది వచ్చేస్తది. అలా పైన తోలొచ్చేస్తది హాట్ వాటర్‌లో ఏసుకుంటే. ఆ తోలంతా శుభ్రంగా తీసేసుకొని మొత్తం బ్లాక్ కలర్ అంతా పోయేలాగా తీసేసుకోవాలి. ఊడిపోద్ది. జాగ్రత్త చేతులు గట్టా కాలుతాయి. హాట్ వాటర్‌లోనే తీయాలది. లేకపోతే చల్లగా పడితే మళ్ళీ రాదు ఆ తోలు. అందుకే వేడి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి శుభ్రంగా. చూడండి మొత్తం శుభ్రంగా వచ్చేసింది. అలా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పేగులుంటాయి కదా! పేగులు లోపల ఏమైనా ఉంటే అది పోద్ది. శుభ్రంగా అట్లాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కోటి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే నీసు వాసన గట్టా ఏమీ ఉండదు. శుభ్రంగా అలా తీసుకుంటే అలా తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పేగులు ఆ బోటి శుభ్రం పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక టమాటాలు ఉంటాయి కదా! ఒక టమాటా తీసుకొని ఆ టమాటా చిన్న ముక్కలు కోసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అయిపోతది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఫ్రై చేసుకున్నాక మనం చిన్న కోసుకున్నాం కదా బోటి ఆ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కదా! లాస్ట్‌లో చాలకపోతే మనం తర్వాత వేసుకుందాం. శుభ్రం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అలా ప్లేట్ పెట్టేసుకుంటే శుభ్రంగా మగ్గిపోతది. చూడండి ఎట్లా మగ్గిందో. అలా మగ్గిపోయాక 2 గ్లాస్ వాటర్ పోసుకొని 2 గ్లాస్ శుభ్రం కలుపుకొని తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సగం ఉడికాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కలుపుకున్నాక తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర చక్కగా మెత్తగా దాన్ని ఇచ్చేసుకొని అది బోటీలో వేసేసుకోవాలి. గోంగూర శుభ్రంగా వేసుకొని కలుపుకున్నాక మొత్తం బోటీ అది కలుసుకోవాలి. గోంగూర కలిపేసుకున్నాక తర్వాత ఒక 5 నిమిషాల్లో అయిపోతే మసాలా పొడి మనకు సాలకపోతే సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇంకా. అంతేనండి. చాలా సింపుల్ బోటీ. చాలా చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడిగా భోజనం చేస్తే సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.